శుక్రవారం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కేవీఆర్ పెట్రోల్ బంకు నుండి తిరంగా ర్యాలీ నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నేతృత్వంలో ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ప్రతి ఇంట్లో దేశభక్తి భావాన్ని మరింత బలపరచడం అన్నారు. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురుతుంటే ప్రతి కుటుంబంలో దేశం పట్ల గౌరవం మరింత పెరుగుతుందన్నారు. దేశభక్తంటే కేవలం జెండా ఎగరవేయడం మాత్రమే కాదు, దేశ చట్టాలను గౌరవించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ప్రజా ఆస్తులను కాపాడడం, తోటి ప్రజలను గౌరవించడం, అవసరమైన వారికి సహాయం చేయడం, దేశ అభివృద్ధికి మనవంతు కృషి చేయడం కూడా నిజమైందని పేర్కొన్నారు. మనకు స్వాతంత్ర్యాన్ని అందించిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారు కలలుగన్న బలమైన, అభివృద్ధి చెందిన, ఐక్యమైన భారతదేశాన్ని నిర్మించేందుకు మనందరం కృషి చెయ్యాలని గిరిధర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, టీడీపీ డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 15 దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ బైక్ ర్యాలీని మనందరం కూడా నిర్వహించుకుంటున్నాం. హర్ ఘర్ తిరంగాలో భాగస్వాములుగా మనందరం కూడా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మన దేశంలో ఎంతో మంది వారి కుటుంబాలను వారందరూ కూడా త్యాగం చేసి ఈరోజు మనందరం స్వేచ్ఛగా ఉండేదానికి, ఈ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి మన శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, సోదరులు గిరిరెడ్డి గారి పర్యవేక్షణలో ఈరోజు భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కలిపి సంయుక్తంగా ఈ తిరంగా యాత్రను ఇక్కడి నుంచి ఏర్చి దాకా కొనసాగించడం జరుగుతుంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 88 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా యువత రాబోయే రోజుల్లో ఆనాడు స్వతంత్రం కోసం ఏదైతే ప్రాణాలు బలిదానం చేశారో, తమ కుటుంబాన్ని సర్వస్వాన్ని వాళ్ళు పన్నంగా పెట్టి మనకి ఈ స్వతంత్రాన్ని సిద్ధింపజేశారు. అలాంటి స్వతంత్రాన్ని ఈ రోజు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా యువత మీద ఉంది. మనం ఇప్పుడే చూస్తా ఉన్నాం, కాక్రోచ్లు, మంటకప్పులు, ఎలుక పేరుతో కొన్ని పార్టీలు వచ్చి ఈ దేశంలో యువతను ఇచ్ఛిన్నం చేయడానికి చూస్తున్నాయి. కాబట్టి మనందరం కలిసికట్టుగా ఉండి ఈ త్యాగదవుల స్వతంత్రాన్ని మనం నిలబెట్టుకోవాలని, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. కాబట్టి మనందరం కూడా ప్రధానమంత్రికి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి అండగా ఉండి ఈ స్వతంత్రం నిలబెట్టడానికి మనంతా కృషి చేయాలని. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్, ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.